వచ్చేసి క్వాలిటీ స్లీప్ అంటే మంచి నిద్ర అనేది ఎలా ఉండాలి అంటే మనం పడుకొని లేవగానే మన మెదడు చురుగ్గా ఉండాలి, యాక్టివ్గా పనిచేయాలి, ఎలాంటి అలసట అనేది ఉండకూడదు. దీన్నే మనము క్వాలిటీ స్లీప్ అంటాము. దీనికి వేరే పేరు వచ్చేసి నాణ్యతమైన నిద్ర. అంటే ఈ నాణ్యతమైన నిద్ర వల్ల మనకి ప్రయోజనాలు ఏంటి అంటే మనం రోజంతా చురుగ్గా పనిచేయగలుగుతాము, మనకి మెమొరీ జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఎలాంటి అలసట ఉండదు, మన బాడీలో ఏదైనా తెలియని రోగాలు అలాంటివి ఉన్నా త్వరగా తగ్గిపోతాయి, ఎలాంటి ఇన్ఫ్లమేషన్ ఉన్నా అలాంటి వ్యాధులు ఇండో డైజెషన్ అన్నీ మెరుగుగా ఎలాంటి రోగనిరోధక శక్తి, ఈజీ పవర్ అవన్నీ పెరుగుతాయి, ఇమ్యూనిటీ పవర్ పెరిగిన వస్తుంది. నిద్ర అనేది బెస్ట్ మెడిసిన్ అనమాట ఎలాంటి ప్రాబ్లం కన్నా. ఇప్పుడు నిద్ర లేకపోతే మనం చాలా బాధపడాలి, మెమొరీ లాస్ అవుతాయి, టెన్షన్ స్ట్రెస్ అవన్నీ పెరుగుతాయి, అలాగే మనకి లేజినెస్ అనేది పెరుగుతుంది, ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతూ ఉంటుంది, అన్ని వ్యాధులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మనకి మంచి నిద్ర బాగా రావడానికి కొన్ని టిప్స్ ఉన్నాయన్నమాట. చేయవలసిన పనులు, చేయకూడని పనులు అనేవి ఉన్నాయి. చేయవలసిన పనులు ఏంటి అంటే పడుకునే ముందు అలారం సెట్ చేసుకొని పడుకోవాలి. అంటే డైలీ ఒకే టైంకి పడుకుని ఒకే టైంకి లేవడం వల్ల మన బయోలాజికల్ క్లాక్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది. అలాగే ఈవినింగ్ వాక్ చేయడం వల్ల మన బ్రెయిన్కి బ్లడ్ అనేది కరెక్ట్గా సప్లై అయ్యి మన బ్రెయిన్ రిలాక్స్ అవుతుంది. పడుకునే ముందు మంచి నిద్ర వస్తుంది. బెడ్ టైం రొటీన్ అంటే పడుకునే ముందు బ్రష్ చేసి పడుకుంటే హెల్తీగా ఉంటుంది, మనం స్లీప్ కూడా ఫాస్ట్గా వస్తుంది. కంఫర్టబుల్ బెడ్ ఉండాలి. పడుకునే ముందు మన బెడ్ మీద ఎలాంటి వస్తువులు తీసుకోకుండా మంచిగా కంఫర్టబుల్ అయిన బెడ్ ఉండాలి. బెడ్ మీద ఒక పిల్లో కూడా గట్టిగా ఉండకూడదు, అది కొంచెం సాఫ్ట్గా మనకి త్వరగా స్లీప్ వచ్చేటట్టు అలాంటి బెడ్ సెట్ చేసుకోవాలి. మనం పడుకునే రూమ్లో ఎలాంటి లైట్, కొంతమందికి లైట్ ఉండడం వల్ల నిద్ర పట్టదు కాబట్టి లైట్ యూజ్ చేయడం మంచిది. అలాగే మరీ వేడి రూమ్ కాకుండా కొంచెం కూల్ టెంపరేచర్ ఉన్న రూమ్, ఇంకా డార్క్ రూమ్ అయితే బెటర్ స్లీపింగ్కి. ఇంకా రిలాక్సింగ్ బాగా తీసుకోవడం వల్ల మంచి నిద్ర పడుతుంది. చేయకూడని పనులు ఏంటి అంటే మరీ హెవీ ఫుడ్స్, జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ అలాంటివి. We should express gratitude to the Almighty. We should say thanks for a day that is gone well, and we should continue to pray for the grace of the Almighty to continuously be on us. And whatever vision we have, we should tell again to our subconscious mind, so that we should continue to manifest when we are in our conscious state. That's very, very important. Just before you sleep, immediately after you get up, you should tell yourself what you want of you in this particular life. Give gratitude to the divine. Call out the divine to manifest through the day. హార్ట్ ట్రైనింగ్, ఆల్కహాల్, సిగరెట్స్, ఇలాంటివి అవాయిడ్ చేయాలి. కెఫీన్, కాఫీ, టీ అనేది అవాయిడ్ చేయాలి. కెఫీన్ వల్ల మనకి నిద్ర పట్టదు కాబట్టి అది అవాయిడ్ చేయాలి. స్ట్రెస్ అనేది మనం ఫోన్స్, ల్యాప్టాప్స్, టీవీస్ అన్నీ యూజ్ చేస్తాం. అది యూజ్ చేయడం వల్ల మనం స్లీప్ అనేది లేట్గా చేస్తాం. అది కొంతమంది 1, 2 అట్లా పడుకుంటున్నారు. ఆ టైంలో పడుకునేసరికి మన మెల్టోనిన్, మన బ్రెయిన్లో ఉన్న మెల్టోనిన్ సెక్రెషన్ అనేది తగ్గిపోతుంది. ఎప్పుడైతే అది తగ్గడం వల్ల నెక్స్ట్ డే సైకిల్ అనేది డిలే అయిపోతుంది. మళ్ళీ అలాగే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, హెడ్ఏక్ కానీ, మైగ్రేన్ కానీ వస్తుంది. అట్లా మన బ్లూ లైట్ రేడియేషన్స్ వల్ల కొంతమందికి క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు కూడా ఉన్నాయి. కాబట్టి మ్యాక్సిమం ఆ బ్లూ లైట్ ఏదైతే ఉందో, ఆ సోర్స్ ఏదైతే ఉందో అవి మ్యాక్సిమం అవాయిడ్ చేయడం అనేది బెటర్ అనేది. అలాగే మనం నైట్ టైం ఒక 20 to 25 minutes పడుకునే ముందు అవి అవాయిడ్ చేసి అంటే బుక్స్ చదవడం కానీ అవి హ్యాబిట్ చేసుకుంటే కొంచెం మనము స్లీప్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలాగే అట్లా బ్లూ లైట్ యూజ్ చేయడం వల్ల మనకి కొంతమందికి చాలా సైట్ ఎక్కువ బ్లర్ విజన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి ఏదైనా కొంతమందికి సైట్ ఎక్కువ అయిపోతుంది, బ్లైండ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అది కూడా నైట్ టైంలో ఆ బ్లూ లైట్ని అవాయిడ్ చేయాలి. ఈ
avoid cell phone before sleep. before sleep. Before How sleep. much? How much time before sleep? Or Tell them. 20 to 25 minutes. At least 30 minutes. టీవీలమ్మా టీవీ అన్ని. కూడా అన్ని. అంటే టీవీ ల్యాప్టాప్స్ ఫోన్స్ అలాంటివి కనీసం ఒక గంట ముందు మనం పడుకునే ముందు మనం ఆపేస్తే ఆపేస్తే ఈ మంచిది. బ్లూ లైట్ అనేది మళ్ళీ మెలకు ఉంచేస్తుంది అనమాట దానివల్ల. అది మెలకు ఉంచకుండా ఉండాలి అంటే మనం ఒక గంట ముందు మనం పడుకోవాలి అని అనుకుంటున్న గంట ముందు మనం వీటన్నిటి నుంచి మనం రక్షించుకోవాలి. అంటే బ్లూ లైట్ అంటే ఓన్లీ ఇదిలో ఉంటుంది ఫోను, టీవీ, సెల్ ఫోన్, టీవీ. బెడ్ లైట్ బ్లూ లైట్ అనుకుంటున్నాను. అది చూసారా మరి? అర్థమైందా ఎంత క్లారిటీ అవసరమో? మీరు జనరల్ వైవాకి వచ్చినప్పుడు మేము కూడా అలానే ఇగ్నోరెంట్ ఉంటాం. అలానే మీకు మార్క్స్ పడవు మీరు సరిగ్గా చెప్పకపోతే. ఎందుకంటే